ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే తెలుగు ఛానల్. మరి ఇవాళ మన పక్కింట్లో ఏం జరుగుతుంది సిరీస్ కి స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు మన ఇన్సిడెంట్ గురించి మీకు నేను ఈ సిరీస్ లోని అవగాహన అయితే కల్పించడం కోసం ఈ సిరీస్ అయితే చేస్తున్నాను. పిల్లలు పెళ్ళైన తర్వాత వాళ్ళ మ్యారిటైల్ లైఫ్ లోని ఎటువంటి ఇబ్బందులు వస్తే ఏ రకంగా మనము చాకచక్యంగా వాటి నుంచి తప్పించుకోవచ్చు అనే దాని గురించి అయితే చెప్తున్నానండి. కనుక వీడియోని పూర్తిగానైతే చూడడానికి ప్రయత్నించండి. ఇంకా మన ఛానల్లోని ఇటువంటి వీడియోస్ తో పాటుగాను దేవుడి గురించి, మంత్రాల గురించి, దాంతో పాటుగా బ్యూటీ టిప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు లోపలికి వెళ్ళి చూడండి. ఇంకా మీకు జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఇక్కడ నాతో షేర్ చేసుకొని ఒక స్టోరీగా వినాలి అనుకుంటే మీ డీటెయిల్స్ ని గోప్యంగా ఉంచి నేను ఇక్కడైతే మంచిగా కుక్ చేసి ప్రెజెంట్ చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది 2001 ఆ టైంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ అండి. మరి ఇక్కడ వివరాలు అయితే ఇవ్వడం కుదరదు. అయితే చిన్నప్పటి నుంచి కూడాను వాళ్ళ అమ్మ, అంటే ఎవరైతే విక్టిమ్ ఉందో వాళ్ళ అమ్మగారు, వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి, వాళ్ళిద్దరూను చాలా బెస్ట్ ఫ్రెండ్స్. పెళ్లి కాకముందు నుంచి కూడా ఫ్రెండ్స్, పెళ్లి అయిన తర్వాత కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ అయితే అలానే కొనసాగించారు. ఆ తర్వాత ఒకరికేమో బాబు, ఒకరికేమో పాప. అంటే ఇప్పుడు నేను విక్టిమ్ పాప కదా, వాళ్ళ అమ్మగారు వర్షన్ లోనైతే చెప్తున్నాను. సో ఆవిడకి పాప, వాళ్ళ ఫ్రెండ్కి ఏమో బాబు అయితే పుట్టారు. ఆ తర్వాత కూడా వీళ్ళిద్దరూ కలవడం, ఆ పిల్లల్ని ఒక దగ్గర పెట్టి కలపడం, మాట్లాడుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండేవారు. చిన్నప్పటి నుంచి ఆ అబ్బాయి తనకైతే తెలుసు అనమాట. తన ఫ్రెండ్ లాగే భావించింది. కొంత ఏజ్ వచ్చిన తర్వాత వీళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు పిల్లల్ని కూడా వాళ్ళతో పాటు తీసుకువెళ్ళిపోవడం, వాళ్ళిద్దరిని మాట్లాడుకోమండం, వీళ్ళిద్దరూ హ్యాపీగా ఎంజాయ్ చేయడం. షాపింగ్ కానీ లేదంటే ఎక్కడైనా తిరగడానికి కానీ వెళ్తూ ఉంటే పిల్లల్ని కూడా ఇలాగా కలిపేసేవారు అనమాట. సరే వీళ్ళిద్దరూ కలుసుకోవడం, మాట్లాడుకోవడం ఇది కామన్ అయిపోయింది. ఎప్పుడైతే వాళ్ళు ఒక ఏజ్కి వచ్చేసారో, టీనేజ్ ఉంటుంది కదా, ఆ ఏజ్కి వచ్చిన తర్వాత మనకి ఉద్దేశాలు లేకపోయినప్పుడు అలా పిల్లల్ని కలపకూడదు. మనం ఫ్రెండ్షిప్ అనుకున్నప్పటికీ కూడాను కొన్ని ఎలా ఉంటాయి అని అంటే, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మగవాడి బుద్ధి వేరే విధంగానైతే ఉంటుంది. మగవాడనే కాదు, ఒక్కొక్కసారి ఆడవాళ్ళకి కూడాను హార్మోన్స్ తేడా వలన అలా అనిపించవచ్చు. దానిలో ఏం తప్పులేదు. కానీ అయితే వీళ్ళు ఏంటి అని అంటే, కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఇద్దరు లవ్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. వీళ్ళిద్దరూ మదర్స్ నెలకి ఒక 2-3 సార్లు మీట్ అయితే, వీళ్ళిద్దరు మటుకు ప్రతిరోజు మీట్ అవడం అయితే స్టార్ట్ చేశారు. అది కూడా కాలేజ్ దగ్గర. తను కాలేజ్ చదువుతుంది, ఈ అబ్బాయి కూడా కాలేజ్ చదువుతున్నాడు మరో కాలేజ్ లోని. ఇద్దరు ఇంకా అలా కాలేజ్ దగ్గర అయితే మీట్ అయ్యేవారు. అది అలాగా పాకాన పడి ఇంకొక 1 ఇయర్ అయ్యేసరికి ఇంటర్ అయిపోయింది వాళ్ళిద్దరిదేని. డిగ్రీలోనైతే జాయిన్ అవుదాం అనుకున్నారు. ఇంకా డిగ్రీ ఒక కాలేజ్ లోనైతే బాగుంటుంది, అప్పుడు రోజు కలవచ్చు, హ్యాపీగా ఎక్కువసేపు స్పెండ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళిద్దరూ ఒకే కాలేజ్ లో వాళ్ళ పేరెంట్స్ నొప్పించి, సరే వాడు ఎలాగా చదువుతాను అంటున్నాడు కదా, తోడుంటాడు అని అనుకుంది ఇటు యువతల విక్టిమ్ వాళ్ళ మదర్. ఒకే కాలేజ్ లోనైతే జాయిన్ చేశారు. ఇంకా ఎలా ఉంటుందని అంటే, రోజులు గడుస్తున్న కొద్ది కూడా ఎక్స్ట్రీమ్ అవుతూ ఉంటారు. అలానే వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే బయటికి వెళ్ళడం, ఎప్పటి నుంచో అందులోకి తెలుసు కదా, ఇంకా వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్ గా ఉంటుంది. బయటికి వెళ్ళడం, తిరగడం ఇవన్నీ కూడా చేసేవారు. అందరికి మొత్తం నోటెడ్ అయిపోయారు అనమాట, కాలేజ్ మొత్తానికి నోటెడ్ అయిపోయారు. అయితే ఇలాగా కొంతకాలం అయితే గడిచింది. డిగ్రీ కూడా ఫినిష్ చేసుకున్నారు. ఈ అమ్మాయికి ఏంటంటే ఇంట్లోని సంబంధాలు చూసి పెళ్లి చేసేద్దామని అనుకున్నారు. అప్పుడులో అంతే కదా, డిగ్రీలు అవగానే పెళ్లి అయితే చేసేసేవారు. 2001-2 ఆ టైంలోని. ఈ అబ్బాయికి ఏంటంటే ఇంకా చదవాలి, ఉద్యోగం చెయ్యాలి. సో తను ఏంటనంటే కలవడం తగ్గించాడు. ఇంకేదో పై కోర్సు చేయడానికి అయితే వెళ్తున్నాడు. తను అక్కడే ఉన్నాడు కానీ అదే ఊర్లోని. ఇప్పుడు రోజు కలిసిన వాళ్ళు వారానికి ఒకసారి అయితే కలుసుకుంటున్నారు. అది ఏదో సాకు చెప్పి అమ్మాయి బయటకైతే వస్తుంది. జాబ్ చేస్తానని ఇంట్లో చెప్పడంతో, సరే చూసుకో, జాబ్ దొరికిందనుకో జాబ్ చెయ్యి, లేదు అని అంటే పెళ్లి సంబంధాలు చూస్తున్నాం కదా, ఏదైనా సెటిల్ అయితే చేసేస్తామని వాళ్ళ పేరెంట్స్ అయితే చెప్పారు. సరే ఇలా నలుగుతుంది.
ఈలోపు వీళ్ళిద్దరూ ఏంటంటే ఇంకా ఏం చేశారనంటే ఎక్స్ట్రీమ్ అయ్యారు. ఎలాగైనా నిన్ను నేనే పెళ్లి చేసుకుంటాను అని అబ్బాయి చెప్పడంతో అమ్మాయి పూర్తిగా నమ్మి అబ్బాయితోని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం అయితే చేసింది. ఆ టైంలోనే వీళ్ళు ఏంటంటే ఒకటైపోయారు. వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారంట. అక్కడ ఇంకా అలాగా ప్రతిసారి ఇంకా వెళ్ళడం, వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడం, కలవడం అయితే చేశారు. తెలియకుండా ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ అయితే వచ్చేస్తే అప్పుడు ఈ అమ్మాయి అబ్బాయితోనైతే చెప్పింది, ఇలా ప్రెగ్నెన్సీ వచ్చింది నాకు అనేసి. అప్పుడు అబ్బాయి కంగారు పడుతున్నాడు. ముందు కంగారు పడాల్సింది, అప్పుడు పడలేదు, ఇప్పుడు కంగారు పడుతున్నాడు. అమ్మో నేను ఇంకా చదువుకుంటున్నాను, నువ్వు చూస్తే జాబ్స్ ఎత్తుకుంటున్నాను అని చెప్పి నాకు వచ్చి కలుస్తున్నావు, ఇంట్లో తెలిస్తే మా అమ్మ ఒప్పుకోదు అని చెప్తున్నాడు. అదేంటి అలా మాట్లాడతావు, చిన్నప్పటి నుంచి నేను ఆంటీకి తెలుసు కదా, మీ అమ్మగారు మా అమ్మగారు ఫ్రెండ్స్ కదా అంటే, ఎంత ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడాను మీ క్యాస్ట్ వేరు మా క్యాస్ట్ వేరు, మా అమ్మకి క్యాస్ట్ పిచ్చి చాలా ఎక్కువ, ఇలాంటివేవి కూడా ఒప్పుకోదని అప్పుడు చెప్తూ అంటే ఇదేంటి ఇలా మాట్లాడుతున్నావు, ప్రెగ్నెన్సీ అని చెప్తూ ఉంటే పెళ్లి చేసుకుంటావు అనుకుంటే ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అని ఆ అమ్మాయి ఏడిస్తే నువ్వెంత ఏడ్చుకున్నా ఏం చేసినా ఇది నిజం, నువ్వు ప్రెగ్నెన్సీ తీయించుకుంటే బాగుంటుందని చెప్పేసి వెళ్ళిపోతే ఇంకా అమ్మాయి అప్పటికే అబ్బాయి మీద ఏదో చిన్న డౌట్ ఉందో మరేంటో తెలియదు కానీ వాళ్ళిద్దరూ కలుసుకునేటప్పుడు అప్పటికి మనకి ఏంటంటే 2001, 2, 3 ఆ టైంలో ఏంటంటే ఫ్లిప్ ఫోన్లు, చిన్న టచ్ ఫోన్లు అయితే వచ్చాయి. అయితే ఈ అమ్మాయి అబ్బాయితో కలిసినప్పుడల్లా కూడా ఏంటంటే వాళ్ళ మాటలు, కన్వర్సేషన్, ఫోటోలు అవన్నీ కూడా తన దగ్గర అయితే ఉన్నాయి. అయితే ఉండేసరికి ఇంకా అవన్నీ కూడా తన దగ్గర జాగ్రత్త పెట్టుకుంది. మాటలు కొంచెం తేడా వచ్చాయి కదా, తెలివిగా ఆలోచించి అవన్నీ కూడా జాగ్రత్త పెట్టింది. ఇంట్లోని ఇంకా తప్పదు అని చెప్పేసి వాళ్ళ అమ్మగారికి అయితే ముందు చెప్పేసరికి ఆవిడ షాకు. అదేంటి చిన్నప్పటి నుంచి మీ ఇద్దరిని ఒక దగ్గర ఉంచింది, ఫ్రెండ్స్ లా ఉంటారని మీరు ఇలా చేశారంటే అని ఆవిడ కంగారు పడిపోయి వెంటనే వాళ్ళ ఫ్రెండ్కి అయితే కాల్ చేసింది. ఇదిగో వీళ్ళు ఇలా చేశారంట అని. అప్పుడు అవతల ఆవిడ చూడండి ఎలా రియాక్ట్ అయ్యిందో. ఏంటి అని అంటే, అదేంటి మీ అమ్మాయి దూరంగా ఉండాలి కదా, మళ్ళీ మా అబ్బాయి గురించి చెప్తున్నావు ఇలా అని. వాడికి ఏం తెలీదు, మీ అమ్మాయి అన్ని చేసి ఉంటది, మీ అమ్మాయి ఎలాగైనా ముందు నుంచి కూడా కొంచెం బాగా ఫాస్ట్ ఇలాగని మాట్లాడడం మొదలు పెట్టిందంట. అయినా మీది వేరే క్యాస్ట్ మాది వేరే క్యాస్ట్ అనేసరికి ఈవిడికి అప్పుడు అంటే ఫ్రెండ్షిప్, ఇంతకాలం చేసిన ఫ్రెండ్షిప్ అంతా కూడాను అబద్ధమా, లేదండి అంటే ఫ్రెండ్షిప్ అంటే ఇలానే పైనే ఉంటుందా. ఇంకా ఆవిడకైతే కోపం వచ్చింది. ఇద్దరు కూడా తిట్టుకున్నారు ఫోన్లోనే. ఆ తర్వాత తన భర్తకైతే చెప్పేసరికి అసలు నిన్నెవడు తీసుకెళ్ళమన్నాడు పిల్లని. అయితే వాళ్ళ హస్బెండ్ అయితే ఆమెని తిట్టాడంట. తిట్టిన తర్వాత ఇలా జరిగింది అనేసరికి ఇంకా పిల్లని కూడా కుట్టారంట. ఇద్దరిని కూడాను, భార్యని కూతుర్ని కూడాను. ఇంకా ఇలా లాభం లేదు అని చెప్పి ఆ అమ్మాయి తెలివిగా ఏం చేసిందని అంటే, వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుదాము, నా దగ్గర ఇలా ఎవిడెన్స్ అవి ఉన్నాయి అని చెప్పి వాళ్ళ అమ్మతోనైతే చెప్పింది. ఫ్రెండే కదా, ఒకప్పుడు ఫ్రెండే కదా, చూద్దాము దాన్ని ఏదో రకంగా కన్విన్స్ చేయొచ్చు అనుకుందో ఏంటో మరి వెళ్తే అక్కడేమో ఆవిడ తిరకాసుగానైతే మాట్లాడుతుంది. ఆ పిల్లడు కూడాను నాకేం తెలీదు అన్నట్టుగానైతే ప్రవర్తించేసరికి అవతల వాళ్ళ హస్బెండ్, ఆ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు, ఆయనకి వీళ్ళు బాగా తెలుసు. ఎందుకనంటే ఫ్రెండ్స్ అని చెప్పి ఇద్దరు బాగా తిరిగారు కదా. అతనేమో ఏమైంది చెల్లమ్మ అంటే, ఇదిగో ఇలాగ అయ్యింది అన్నయ్య గారు, చూడండి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు, మా అమ్మాయి దగ్గర ఎవిడెన్స్ అన్ని కూడా ఉన్నాయి, మీ అబ్బాయి తిరిగినవి, ఫోటోలు తీయించుకున్నవి ఇదిగోండి ఫోటోలు అని చెప్పేసి ఫోటోలు కూడా షేర్ చేశారంట వాళ్ళకి. చేసేసరికి అప్పుడు అతను దిగొచ్చి తప్పు అలా అంటే ఎలాగా, ఇప్పుడు ఇంతలాగా చేశాడు వీడు అని చెప్పి వాళ్ళ ముందే అబ్బాయిని తిట్టాడంట. తిట్టిన తర్వాత వాళ్ళు ఇంకా కన్విన్స్ అయ్యి మొత్తానికి పెద్ద గొడవలు అయిపోయి, వాళ్ళు ఒప్పుకుంటే వీళ్ళ నాన్నగారు ఒప్పుకోలేదు కొంతకాలం, అమ్మాయి తాలూకు వాళ్ళ నాన్నగారు. ఇంకలాగా గొడవలు అయ్యి మొత్తానికి ఆ ప్రెగ్నెన్సీ తీయించేసుకుంది. గొడవల్లోని తీయించేసుకొని ఆ తర్వాత మళ్ళీ అందరి సమక్షంలోనైతే పెళ్ళి అయితే అయ్యిందండి. వాళ్ళు ఆఖరికి వాళ్ళు మహిళా సంఘం వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి అప్రోచ్ అయ్యి మొత్తానికి ఆ అబ్బాయిని అయితే పెళ్లి చేసుకోవడం జరిగింది.
మరి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అందుకనే మనం జాగ్రత్తగానైతే ఉండాలి. మరి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ అత్తగారి ఇంట్లోనే తను ఉండాలి కదా. అలా అన్ని గొడవలు గోళ్ళు అయిన తర్వాత తన భర్తతో కావచ్చు, తన అత్తగారు మామగారితో కావచ్చు, అమ్మాయి అక్కడ ఎలాగా ఉండగలదు ఆలోచించండి. మరి అలాంటి సిచ్యువేషన్స్ లో కూడాను మన వాళ్ళు చాలా మంది సక్సెస్ఫుల్ గాను వాళ్ళ మ్యారిటల్ లైఫ్ ని నిలబెట్టుకోవడం అయితే జరిగింది. మరి మనం కూడా అంతే స్ట్రాంగ్ గానే అయితే ఉండాలి. ఈ వీడియో ద్వారా మీకు కొంచెమైనా కూడాను అవగాహన కలిగింది అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ అయితే వేసుకోండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్లోని చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. పక్కింట్లో ఏం జరుగుతుంది సిరీస్ ని చూడడం అస్సలు మర్చిపోకండి. ఉంటాను, బాయ్.